సరైన సమాచారం, సులభమైన వివరణ మీకోసం జయప్రకాష్ ఇన్ఫో హబ్. జేపీఐహెచ్ మీకు ఉపయోగపడే సమాచారం కోసం. అందరికీ నమస్కారం. ఇవాళ 10th క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకు ఉపయోగపడే ఒక రిక్రూట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఇండియన్ పోస్ట్ నుంచి జీడీఎస్ పోస్టులకు భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చింది. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే రిటర్న్ ఎగ్జామ్ లేదు. అవును, మీరు విన్నది కరెక్టే. 10thలో వచ్చిన మార్క్స్ ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేసి సెలెక్ట్ చేస్తారు. అయితే ఇక్కడ కొన్ని ముఖ్యమైన కండిషన్స్ ఉన్నాయి. అవి తెలియకుండా ఎగ్జామ్ లేదు కాబట్టి ఈజీగా ఈ జాబ్ వచ్చేస్తుంది అనుకుంటే పొరపాటే. అందుకే ఈ వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చాలా సింపుల్గా తెలుసుకుందాం. అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి, పోస్టులు ఏంటో చూద్దాం. ఈ రిక్రూట్మెంట్లో గ్రామీణ డక్ సేవక్ అంటే జీడీఎస్ పోస్టులు ఉన్నాయి. ఇందులో బీపీఎం, ఏబీపీఎం, డక్ సేవ అనే పోస్టులు ఉంటాయి. దేశవ్యాప్తంగా పోస్టల్ సర్కిల్లో వేకెన్సీ ఉన్నాయి. మీరు ఏ స్టేట్ లేదా పోస్ట్ సర్కిల్కి అప్లై చేయాలనుకుంటున్నారో దాని ప్రకారం వేకెన్సీస్, లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ వేరేగా ఉంటుంది. ఇప్పుడు చాలామందికి ఉన్న ఫస్ట్ డౌట్, ఎగ్జామ్ ఉందా లేదా? రిటర్న్ ఎగ్జామ్ లేదు అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే ఎగ్జామ్స్ లాగా మీరు ఎగ్జామ్ రాసి మార్క్స్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. 10thలో మీరు సాధించిన మార్క్స్ ఆధారంగా మెరిట్ తయారు చేస్తారు. అందుకే 10thలో మంచి పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకు ఇది మంచి ఆపర్చునిటీ. కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, వేకెన్సీస్ తక్కువగా ఉండి అప్లికేషన్స్ ఎక్కువగా ఉంటే కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి నేను 10th పాస్ అయ్యాను కాబట్టి నాకు జాబ్ వస్తుంది అనుకోవద్దు. మీ మార్క్స్, కేటగిరీ, వేకెన్సీస్, డివిజన్స్ వంటి ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మినిమం 10th పాస్ అయి ఉండాలి. అయితే 10thలో ఏ సబ్జెక్ట్ చదివిన వారు, లోకల్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ ఏంటి, ఇతర ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏంటి అనేది మీరు అప్లై చేసే పోస్టల్ సర్కిల్కి సంబంధించి నోటిఫికేషన్లో చెక్ చేసుకోవాలి. ఈ లోకల్ లాంగ్వేజ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకు ఒక స్టేట్కి అప్లై చేసి అక్కడ రిక్వైర్డ్ లోకల్ లాంగ్వేజ్ ఎలిజిబిలిటీ లేకపోతే సమస్య రావచ్చు. కాబట్టి అప్లికేషన్ చేసే ముందు నోటిఫికేషన్ను ఒకసారి పూర్తిగా చదవండి. ఏజ్ విషయానికి వస్తే సాధారణంగా మినిమం ఏజ్ 18 years, మ్యాక్సిమం ఏజ్ 40 years. రిజర్వ్డ్ కేటగిరీకి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. మీ డేట్ ఆఫ్ బర్త్తో ఎగ్జాక్ట్ ఎలిజిబిలిటీ ఏంటో నోటిఫికేషన్లో ఇచ్చిన కట్ ఆఫ్ డేట్ ప్రకారం చెక్ చేసుకోవాలి. శాలరీ ఎంత ఉంటుంది, ఇక శాలరీ ఎంత వస్తుంది అనేది చూద్దాం. బీపీఎం పోస్టుకు టీఆర్సీఏ 12,000 నుంచి 29,380 రూపాయల వరకు ఉంటుంది. ఏబీపీఎం డక్ సేవక్ పోస్టులకు 10,000 నుంచి 24,470 రూపాయల వరకు ఉంటుంది. ఇక శాలరీని సాధారణంగా రెగ్యులర్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగంలో బేసిక్ పే లాగా చూడకండి. జీడీఎస్కి ప్రత్యేకంగా టీఆర్సీఏ సిస్టమ్ ఉంటుంది. అలాగే అప్లికబుల్ అలవెన్స్ కూడా ఉంటాయి. ఒక ముఖ్యమైన విషయం, ఇక్కడ నేను ఒక విషయం చాలా క్లియర్గా చెప్పాలి. చాలా వెబ్సైట్లో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అని హెడ్లైన్స్ పెడతారు. కానీ జీడీఎస్ని రెగ్యులర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ పోస్ట్గా భావించకండి. జీడీఎస్కి ప్రత్యేక సర్వీస్ కండిషన్స్ ఉంటాయి. అందుకే మీరు అప్లై చేసే ముందు ఈ విషయం తెలుసుకొని అప్లై చేయండి. అంటే జాబ్ చెడ్డది అని కాదు, కానీ రెగ్యులర్ రైల్వే లేదా ఇతర సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ జాబ్తో పూర్తిగా సేమ్ అని మాత్రం అనుకోవద్దు. జీడీఎస్లో సాధారణంగా రోజుకు 4 నుండి 5 గంటలు డ్యూటీ ఉంటుంది. అయితే మీరు ఏ పోస్ట్లో సెలెక్ట్ అవుతారు, ఏ ఆఫీసులో పని చేస్తారు అనే దాని మీద డ్యూటీస్ మారవచ్చు. బీపీఎంకి బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్కి సంబంధించి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఏబీపీఎం డక్ సేవక్లకు కూడా పోస్టల్ సర్వీస్కు సంబంధించిన వివిధ డ్యూటీస్ ఉంటాయి. ఇంపార్టెంట్ డేస్, ఇక డేట్స్ విషయానికి వస్తే అఫీషియల్ షెడ్యూల్ ప్రకారం ఓటీఆర్ రిజిస్ట్రేషన్ 31 ఆగస్టు 2026 నుండి 19 సెప్టెంబర్ 2026 వరకు ఉంటుంది. అప్లికేషన్ సబ్మిట్ అనేది సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి సెప్టెంబర్ 21, 2026 వరకు ఉంటుంది. ఇక్కడ ఒక విషయం, రిజిస్ట్రేషన్
ఒక తేదీ వరకు, అప్లికేషన్ సబ్మిట్ మరో తేదీ నుంచి ఉంటుంది. కాబట్టి డేట్స్ కన్ఫ్యూజ్ కాకుండా అఫిషియల్ వెబ్సైట్లో వన్స్ చెక్ చేసుకోండి. ఎలా అప్లై చేయాలి? ఇక అసలు ఇంపార్టెంట్ పాయింట్కి వచ్చేద్దాం. అప్లికేషన్ ఎలా చేయాలి? ముందుగా ఇండియన్ పోస్ట్ ఆఫీషియల్ జీడిఎస్ వెబ్సైట్కి వెళ్ళాలి. అక్కడ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ సెక్షన్ కనిపిస్తుంది. ముందుగా 1 టైం రిజిస్ట్రేషన్ చేయాలి. రిజిస్ట్రేషన్ సమయంలో మీ బేసిక్ డీటెయిల్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ వంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. తర్వాత అప్లికేషన్ ప్రాసెస్లోకి వెళ్ళాలి. మీ 10th మార్క్స్ డీటెయిల్ ఎంటర్ చేయాలి. మీ కేటగిరీ సెలెక్ట్ చేయాలి. మీకు కావాల్సిన పోస్టల్ సర్కిలు, డివిజను, పోస్ట్ ప్రిఫరెన్స్ కేర్ఫుల్గా సెలెక్ట్ చేయాలి. అవసరమైన డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. ఫోటో, సిగ్నేచర్ లాంటి డాక్యుమెంటు ప్రిస్క్రైబ్ ఫార్మేట్లో ఉండాలి. అన్నీ ఫిల్ చేసిన తర్వాత ఒకసారి అప్లికేషన్ మొత్తం చెక్ చేయాలి. ముఖ్యంగా నేము, డేట్ ఆఫ్ బర్త్, 10th మార్క్స్, కేటగిరీ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో చూడండి. తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ డీటెయిల్ లేదా అక్నాలెడ్జ్మెంట్ను సేవ్ చేసుకోండి. ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ రిక్రూట్మెంట్ పేరుతో ఫేక్ వెబ్సైట్, ఫేక్ వాట్సాప్ మెసేజ్లు రావచ్చు. కాబట్టి గూగుల్లో కనిపించిన ఏ వెబ్సైట్లో పడితే అక్కడ అప్లై చేయకండి. అఫిషియల్ ఇండియన్ పోస్టల్ వెబ్సైట్ నుంచి అప్లికేషన్ చేయండి. ఓటీపీ, బ్యాంక్ డీటెయిల్, పాస్వర్డ్ లాంటివి ఎవరికి షేర్ చేయకండి. ఎవరైనా డబ్బులు ఇస్తే మెరిట్లో జాబ్ ఇప్పిస్తాం అంటే నమ్మకండి. సెలక్షన్ అఫిషియల్ మెరిట్ ప్రాసెస్ ద్వారానే జరుగుతుంది. సో మొత్తం విషయం ఒకసారి షార్ట్గా చెప్పుకుందాం. 10th క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఇండియన్ పోస్ట్ జీడిఎస్ రిక్రూట్మెంట్లో ఆపర్చునిటీ వచ్చింది. రిటర్న్ ఎగ్జామ్ లేదు. 10thలో మార్క్స్ మెరిట్ సెలక్షన్ ఉంటుంది. బీపీఎం, ఏబీపీఎం, డక్ సేవక్ పోస్టులు ఉంటాయి. ఏజ్ లిమిట్ సాధారణంగా 18 నుంచి 40 ఇయర్స్ వరకు ఉంటుంది. శాలరీ పోస్టును బట్టి ఉంటుంది. కానీ ఇది రెగ్యులర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ పోస్ట్ కాదనే విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ఏపీ నుంచి అప్లై చేయాలనుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ జిల్లాలో ఉన్నాయి, మీ 10th పర్సంటేజ్తో అవకాశం ఎలా ఉంది అనేది నెక్స్ట్ వీడియోలో పూర్తిగా చూద్దాం. ఆ ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్లో ఏపీ జీడిఎస్ అని పెట్టండి. ఇలాంటి జెన్యూన్ జాబ్ నోటిఫికేషన్, రైల్వే అప్డేట్స్ మరియు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో యూస్ఫుల్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.